బటర్ స్కాచ్ కేకు ప్రిపేర్ చేశాను కదండి, అది పార్ట్ వైజ్గా చూపిస్తాను. మొదటి పార్ట్లోనే బటర్ స్కాచ్ కేకు బన్ ఎలా ప్రిపేర్ చేశాను అనేది మీకు ఈరోజు చూపించేస్తాను. ఈ గ్లాస్ నేను తీసుకున్న మిల్క్ చిల్లిడ్ మిల్క్, నార్మల్ మిల్క్ అయినా తీసుకోవచ్చు, కానీ హాట్ మిల్క్ అయితే మాత్రం తీసుకోకూడదు. అందుకే చూసుకోండి. ఇందులోకి వెనిగర్ అయినా నిమ్మకాయ అయినా ఉంటే వేసుకోవాలి. నా దగ్గర వెనిగర్ ఉంది కదా, ఈ కప్పుతోనే 2 కప్పులు వేసాను. అంటే మనం ఎంత క్వాంటిటీలో చేస్తున్నామో చూసుకొని వేసుకోవాలండి, ఎంత అవసరం అవుతుంది అనేది. ఇప్పుడు దీన్ని ఒక పక్కన ఇలాగే పెట్టేస్తాను. ఇవన్నీ ఒక గ్లాస్ షుగర్ పౌడర్ ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను. పౌడర్ ప్రిపేర్ చేసేసానండి. పాలు విరిగిపోతే ఎలా అవుతుందో ఆ విధంగా అవ్వాలి. షుగర్ పౌడర్ యాడ్ చేస్తాము. మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో దాన్ని బట్టి వేసుకోవాలండి. తీసుకున్నాం కదా, ఇందులో దీనికి సరిపోయినంత అంచనాగా నేను ఆయిల్ వేసిస్తాను. విరిగిపోయిన మిల్క్ తర్వాత షుగర్ పౌడర్ ఆయిల్ వేసాను కదండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ లా కనిపిస్తుంది కదా, ఈ ఆయిల్ లా కనిపించకుండా బాగా మిక్స్ అయిపోవాలండి. మిక్స్ చేసేసాము. ఆ ఫ్లేవర్ ఎసెన్స్ వేసుకుంటాము. నేను బటర్ స్కాచ్ చేస్తున్నాను కాబట్టి బటర్ స్కాచ్ ఎసెన్స్ వేస్తున్నానండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అది తీసుకుంటున్నానండి. ఒక గ్లాస్ వేసాను, దాని మీద హాఫ్ గ్లాస్ వేసానండి. బేకింగ్ సోడా వేసానండి. ఇది బేకింగ్ పౌడరు 2 వేసేసాను. ఆ తర్వాత మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను. ఈ మిల్క్ పౌడర్ వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుందండి, అందుకే వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని జల్లించుకోవాలి. ఇలా చేసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోన మనం మిక్స్ చేయాలి. ఇలా అంటారు, ఇలా కలుపుతారండి. ఇలా క్వాంటిటీలోన ఈ థిక్నెస్ బ్యాటర్తోని ప్రిపేర్ చేశానండి. ఆయిల్ గ్రీజ్ చేసిన తర్వాత దీనికి డస్టింగ్ కూడా చేసేసానండి. చేసేసి ఇప్పుడు ఇందులోకి వేసుకుంటున్నాను. ట్యాప్ చేసుకున్నాను. ఒక పెద్ద దెబ్బ తీసుకున్నానండి. ఆ తర్వాత ఇందులో ఒక ప్లేట్ కూడా పెట్టాను. పెట్టేసి ఈ మూత పెట్టేసాను. మూత పెట్టేసి ఒక 5 to 10 minutes పాటు ప్రీ హీట్ చేసుకుంటున్నాను. 5 minutes అయ్యిందండి. ఇప్పుడు ఈ దెబ్బతో పెట్టేస్తున్నాను. పెట్టేసి మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి. ఎంత ఫ్లఫీగా వచ్చిందో, మెత్తగా చాలా బాగా వచ్చిందండి. చూసారా? కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో. మరి నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.